शं वरुणः शं भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः. రెండు రోజుల్లో మనకి వినాయక చవితి పర్వదినం ఉంది కాబట్టి వినాయక చవితి గురించి చెప్తున్నాం. వినాయకుడు జన్మించినటువంటి తిథి కాబట్టి మనకి వినాయక చవితి మనం చెప్తున్నాం. వినాయకుడు అంటే ఆయనకి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఎక్కువగా వేదముల్లో కానీ పురాణముల్లో కానీ ఆయన వ్యవహరించినటువంటి పేరు గణపతి, గణనాయకుడు. అంటే గణములకు అధిపతి, గణాది దేవత కింద ఆయన చెప్తారు. అంటే సృష్టిలో మొట్టమొదటిసారిగా గణములు అంటే గుంపులు అనేటువంటివి పుట్టడం అనేటువంటిది, వాటిని నడిపించడం అనేటువంటిది ఈ వినాయకుని యొక్క ఆవిర్భావం వల్ల జరిగింది. అంతకుముందు ఉండేటువంటి వాళ్ళు ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన ఒంటరిగా ఉంటాడు. ఆయన యొక్క శక్తి పార్వతి ఆయనలోంచి వస్తుంది. ఆవిడే సృష్టి మొదలైనటువంటి వాటిని చేస్తుంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు జంట కింద అవుతారు. పురుషుడు ప్రకృతి అని మనం చూస్తాం. ఈ తల్లి తండ్రి అనేటువంటిది ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అనేటువంటిది ఉందో, జంట అనేటువంటిది, వీళ్ళకి కుమారుడు అనేటువంటిది మూడవ మనకి సోపానంలో వస్తుంది. తల్లి తండ్రి కుమారుడు ఈ ముగ్గురితోటి ఒక త్రిభుజం ఏర్పడడం అనేటువంటిది పెద్దలు వర్ణించేది. అన్నిట్లోనూ మనకి హోలీ స్పిరిట్, ఫాదరు, సన్, ఈ మూడు కలిపి ఈ హోలీ ట్రినిటీ కింద చెప్తారు. ఇదే ఇంకొక రకంగా మనకి త్రిమూర్తులుగా చెప్తారు. ఇలా ఎక్కడైనా సరే తల్లి తండ్రి కుమారుడు అనేటువంటి ఈ కుమారుని యొక్క జన్మము అనేటువంటిది కూడా ముఖ్యంగా గణపతికి అయితే ఏమని చెప్తారంటే, వాళ్ళిద్దరు చూపులు కలుసుకున్నప్పుడు ఈశ్వరదేవి పార్వతివి ఆ చూపులు కలిసినప్పుడు జన్మించేటువంటి ఆ శక్తి కింద ఈ కుమారుడు ఈ గణపతి అనేటువంటి అంటే ఈయన పుట్టడము అనేటువంటి మనకి ఆ కథ కూడా మనకి ఈవిడ నలుగు పెట్టుకుంటూ తలస్నానం చేయడానికి అక్కడ ఆ నలుగు పిండితో బొమ్మ చేసి పెట్టడం అనేటువంటి దీన్ని కూడా ఏమని చెప్తారంటే, అంతకు పూర్వం సృష్టి చేయడానికి అనువైనటువంటి స్థితిలో సృష్టిలో ఉండేటువంటి ద్రవ్యం లేదు. అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే తేలికగా దూది పింజలా ఎగిరిపోయేటువంటి, ఇంకా దూది పింజలా కూడా కాకుండా ఇంకా అతి సన్నమైనటువంటి మనకు పిండెలే జల్లించినటువంటి పిండి ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా ఉన్నటువంటి దాని కింద అలాగా విశ్వమంతా వ్యాపించినటువంటి రేడు రూపంలో ధూళి రూపంలో ఉండేటువంటి ద్రవ్యం మాత్రమే ఉంది. దాంతో మనకి ఏది జరగదు, అలాగా వ్యాపించి ఉంటుందంటే దాన్ని ఏదైనా మనం సృష్టించాలి అంటే, ఏదైనా చెయ్యాలి అంటే
ఆ జల్లించినటువంటి ఆ పిండి ఏదైతే ఉందో దాంట్లో కొంచెం నీళ్లు ఏదో పోసి మనం దాన్ని ముద్ద చేస్తే తప్పిస్తే దానికి ఒక ఆకారం అనేటువంటిది కల్పించడం అంటే సాధ్యం కాదు. ఈ పిండి రూపంలో ఉన్నటువంటి ఈ ధూళి రూపంలో ఉన్నటువంటి దాన్ని మనము మూలద్రవ్యం అంటాం. దానికి మూల ప్రకృతి అని కూడా పేరు. అంటే అమ్మవారి యొక్క స్వరూపం ఆలోచన ఉంటుంది. ఈ మూలమైనటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో, మూలమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో దాంట్లోంచి సృష్టికి అనువుగా ఉండేటువంటి విధముగా తీర్చిదిద్దబడినటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది ఒక ముద్దలాగా ఉంటుంది. మనకి మామూలుగా కూడా సైన్స్ చెప్పినా సరే ఈ సృష్టి అనేటువంటిది చాలా భగభగా మండిపోయేటువంటి ఒక వేడితో ఉన్నటువంటివి క్రమక్రమంగా చల్లబడి ఘనీభవించి దగ్గరగా చేరి ఇవన్నీ కూడా మనకు అనేకమైనటువంటి గోళంలో అన్నీ కూడా ఏర్పడినట్టుగా చెప్తారు. అంతేనా ఈ ఘనీభవించడం అనేటువంటిది, ముద్ద కట్టడం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి సృష్టి పూర్వం మనలాంటి పాంచభౌతికమైనటువంటి మనం చూసేటువంటి సృష్టి ఏదైతే ఉందో దానికి ఒక రూపం అనేటువంటిది ఉండాలి అంటే అది గట్టిపడి దగ్గరవాలి. ఈ రకంగా చేయడం అనేటువంటి దానికి ఒక ప్రతీక కింద ఆవిడ నలుగు పిండితోటి, నలుగు పిండి మనం అలాగే చూసుకుంటాం. దాంట్లో నీళ్లు పోసి అసలు పిండిలో దాన్ని ముద్ద చేసి చేస్తాం. దాన్ని నలుగు పెట్టిన తర్వాత వచ్చినటువంటి పిండితోటి ఆవిడ చేసింది అంటే దాన్ని తన తేజస్సుతోటి నింపి దాంట్లోంచి రూపములు సృష్టించగలిగేటువంటి పరివర్తన దానికి తీసుకొచ్చి దాంట్లోంచి ఆవిడ చేసింది. ఆ చేసినటువంటి ఏ రూపంలో ఉంటుంది అంటే మొట్టమొదటి మనం శిశువు యొక్క రూపంలోనే ఉన్నాడు అనుకున్నాం. కానీ ఈయన పుట్టిన వెంటనే తర్వాత జరిగినటువంటి సంఘటన వల్ల ఈయన శిరస్సు తెగిపడిపోయింది. తెగిపడిపోయిన తర్వాత తీసుకొచ్చి ఏనుగు యొక్క ముఖాన్ని ఎత్తారు. సృష్టిలో ఇన్ని రకాలైనటువంటి జంతువులు ఉండగా ఈ ఏనుగు యొక్క ముఖాన్ని తీసుకొచ్చి అమర్చడం అంటే ఇంకొకటి. మనం ఇంతవరకు ఏం చెప్పుకుంటున్నాము? మూలద్రవ్యం ఏదైతే ఉందో దాన్ని మనం సృష్టికి అణువుగా ఉండేటువంటి అణువులుగా మార్చేటువంటి తత్వం ఏదైతే ఉందో, ఆ చేసేటువంటి పని ఏదైతే ఉందో అది ఆవిడ చేసింది. అంటే అప్పటికి ఇంకా సృష్టి అనేటువంటిది ఏర్పడలేదు. సృష్టిలో రూపాలు కూడా ఏర్పడలేదు, గుంపులో వేయించి ఏర్పడలేదు. మరి ఒక ఏనుగు తలకాయ ఎలా వస్తుంది? సృష్టికి పూర్వం జరిగినటువంటి సంఘటనగా దీన్ని చెప్తే ఆయన తల తెగిపోవడం అనేటువంటిది కూడా పోయి దేవతా శక్తులు మాత్రం ఉన్నాయి. ఆ శక్తుల వల్ల ఇది అనుకుంటే దానికి మళ్ళీ ఒక ఏనుగు తల అనేటువంటిది ఒక భౌతికమైనటువంటి రూపం. అంటే అక్కడ ఏనుగు కూడా మనం అనేటువంటి ఏనుగు అని కాదు, దానికి ఏనుగనేటువంటిది ఉంది. కానీ మనకి ఏనుగంటే సంస్కృతంలో మనకి ఆయనకి గజముఖుడు అని పేరు, గజము అని పేరు. ఈ గజ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే జగము అనేటువంటి పదం నుంచి దాన్ని తిరగేస్తే వ్యత్యస్తం చేస్తే జగము తిరగేస్తే గజము అవుతుంది. జగం అనేటువంటి పదము గమ్ము అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. ఆ ధాతువుకు అర్థం ఏంటంటే నడవడం అంటే జగత్ అంటే కదిలేది అని. అలాగా అంటే మారుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, కాలంలాగలాగా కదులుతూ ఉంటుంది. దీనిని తిరగేస్తే వచ్చేటువంటి గజం. అంటే ఈ జగమనేటువంటి పదమే ఇంకొక రూపంలో గజమనేటువంటి పదం చెప్తున్నారు. అంటే గజమన్నా కానీ ఈ కదిలేటువంటి జగత్తులకు సంబంధించింది. అంటే ఆయనకు పెట్టినటువంటి కళ ఏమిటంటే, ఆయన పెట్టినటువంటిది ఈ జగత్తునికి సృష్టింపబడేటువంటి జగత్తు ఏదైతే ఉందో దానికి ముద్ద చేసినటువంటి ఒక రూపం. అయితే ఆ రూపం ఏనుక్కే ఎందుకుంది అంటే, ఏనుకుండేటువంటి దానికి ఏమిటి చెప్తారంటే, మొట్టమొదటి ఏనుగు ఆకారం చాలా పెద్దది కానీ కళ్ళు చాలా చిన్నవి. అంత ఆకారానికి తగ్గట్టుగా కళ్ళు ఉన్నట్టుగా మనకి అంత చిన్న కళ్ళతోటి అది నేల మీద పడినటువంటి సూదిని కూడా చూసి తీయగలరు తనతో. అంటే చాలా సూక్ష్మమైనటువంటి దృష్టి. అంత చిన్న కళ్ళు అంటే సూక్ష్మమైనటువంటి దృష్టి. శరీరం ముఖ్యంగా తల పెద్దదిగా ఉంటుంది. పెద్దదైనటువంటిది అంటే విజ్ఞానం. ముఖ్యంగా చెవులు పెద్దవి. పెద్ద చెవులు అంటే దాన్ని మామూలుగా కూడా మనకి ఈ సాముద్రిక శాస్త్రం ప్రకారం అంటే